నేల ఆరోగ్య పత్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన సూచిక సేంద్రియ కర్బనం. సేంద్రియ కర్బనం అనేది నేలకి జీవం లాంటిది. మన తెలంగాణ రాష్ట్ర నేలలో సాధారణంగా సేంద్రియ కర్బనం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది. సేంద్రియ కర్బనం స్థాయిని మనం 3 రకాలుగా వర్గీకరిస్తాము. నేలలో 0.5% కన్నా తక్కువ ఉన్నట్లయితే సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇటువంటి నేలల్లో పచ్చిరొట్ట ఎరువులను ఎక్కువగా సాగు చేసుకోవాలి. పశువుల ఎరువులు కూడా వీలైనంత ఎక్కువగా వాడుకోవాల్సి ఉంటుంది. 0.5 నుండి 0.75 వరకు ఉన్నట్లయితే దాన్ని మధ్యస్థమైన సేంద్రియ కర్బనం కలిగి ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ నేలల్లో సేంద్రియ ఎరువులను వాడడం అనేది కొనసాగించాలి. 0.75 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే సేంద్రియ కర్బనం మంచి స్థాయిలో ఉన్నట్టు. ప్రస్తుతం మనం ఏ పద్ధతి అయితే పాటిస్తున్నామో వ్యవసాయం మనం సాగులో అదే పద్ధతిని కొనసాగించాలి. మనకు రకరకాల సేంద్రియ పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకి జనుము, జీలుగా లాంటి పంటలను సాగు చేసుకోవడము, లేదా పశువుల ఎరువులను వేసుకోవడము, లేదా వర్మీ కంపోస్ట్ లాంటివి వేసుకోవడము, ఇటువంటి వాటన్నిటిని కూడా మన నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవడానికి వాడుకోవచ్చు.